కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తుపై ప్రకటన చేశారు. అంతకుముందు అసెంబ్లీలో 9 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలోని అంశాలపై చర్చించారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో కోట్ల రూపాయలు కేసీఆర్ కొల్లగొట్టారని, ప్రాజెక్టు నిర్మాణ స్థలం మార్పులోనూ కేసీఆర్ కుట్ర దాగుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టును గుదిబండలా మార్చి మరణ శాసనం రాశారంటూ ఆరోపించారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కేసీఆర్, హరీష్ రావులను శిక్షించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకే కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయిస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు. వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి